మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితులకు సంబంధించి పలు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసింది. అటు మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డితో పాటు పలువురు నిందితులు మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. ఏపీలో సంచలనంగా మారిన మద్యం కేసు వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. ఇటీవల కోర్టు 4గురికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో సిట్ అధికారులు కూడా మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేసి ఇతరులకు బెయిల్ రాకుండా కోర్టులో ఆధారాలు సమర్పించాలని భావిస్తున్నారు. మద్యం కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు రాజ్ కసిరెడ్డి అనుచరుడిగా ఉన్న దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఎంపీ హోదాలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే మిథున్ రెడ్డి రెగ్యులర్ పిటిషన్ పై విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది. A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో 3వసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లెక్క స్కామ్ లో 11 కోట్ల రూపాయల సీజ్ అంశంపై విచారణ 12వ తేదీకి వాయిదా పడింది. మరో నిందితుడు A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి 4వసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. లిక్కర్ స్కామ్ కేసులో A8 చాణక్య బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఇక మద్యం కేసులో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలు ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమను అరెస్టు చేసి 90 రోజులు పూర్తయిందని తమకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. దానిపై విచారణ చేసిన కోర్టు శనివారం వారి ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాల మధ్య వారు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే వారి బెయిల్ ఆర్డర్ పై స్టే ఇవ్వాలంటూ సిట్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలు తొలగించాలని ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దీనిపై తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.